ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని మాజీ ప్రధాని నెహ్రూ అన్న మాటలు ఇంకా అధికారులకు చెవికెక్కడం లేదు. ప్రాజెక్టులకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదం పొంచి ఉంటుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గన్లు పడి సమీప గ్రామాలు వరదకు గురైన సంగతి ఆవేదనకు గురిచేస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉంది. ఈ ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు చేయకపోవడంతో సమీప గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉంది. గతేడాది వర్షాలకు ప్రాజెక్టులో భారీగా వరద చేరింది. వరద ఉధృతికి ప్రాజెక్టు ఆనకట్ట కుడివైపు చివరి భాగంలో 700 నుంచి 990 మీటర్ల మధ్య దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి మెల్లమెల్లగా కుంగిపోయింది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులు పాలిథీన్ కవర్లతో అడ్డుకట్ట వేశారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్ను దెబ్బతిన్న కట్టపై కప్పేశారు. అప్పట్లో హెడావిడిగా సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి ఆనకట్ట పటిష్టతపై, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక ఆనకట్టకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు మరమ్మతుల కోసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతుల కోసం పైసా నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పది టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు 15 ఏళ్ల కిందట నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిధులు లేక కుడి కాల్వ నిర్మించలేదు. 45,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా ఎక్కడా కూడా సక్రమంగా నీరు అందివ్వలేదని స్థానికులు చెబుతున్నారు. చివరికి ప్రాజెక్టు ఆనకట్టను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల నుంచి రక్షించుకునేందుకు కవర్లు కప్పినట్లుగా అధికారులు ప్లాస్టిక్ కవర్లతో ప్రాజెక్టుపై కప్పి కాపాడుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. గత 2 సంవత్సరాల క్రితం కొమరంభీం అడ ప్రాజెక్టు అనేది భారీ వర్షాలకు కట్ట కూలిపోవడం జరిగింది, ఉంగిపోవడం జరిగింది. అయితే వాస్తవానికి అక్కడ 10 టీఎంసీల నీళ్లు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ కట్ట కూలిపోవడంతో 5 టీఎంసీల వాటరే ఉన్నది. 2 సంవత్సరాల నుండి కూడా గత ప్రభుత్వం అసలు పట్టించుకొని దాఖలాలు లేవు. ఏదైతే ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్, కొత్త ప్రభుత్వం అయినా దాని మీద దృష్టి సాధించి దాని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అతిపెద్ద ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదం అంచున ఉంది. దీనిపై అధికారులను వివరణ అడిగితే దాని నిర్వహణకు నిధులు లేవని సమాధానం వస్తోంది. పైగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తి కాకుండానే కాంట్రాక్టర్ చేతులెత్తేయడం కొసమెరుపు. ఇప్పుడు వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో గండిపడే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. అప్పుడు వర్షాలకు తెగిపోయినటువంటి కట్టను ఇంకా ఇది వరకు మరమ్మతు లేదు. దానికి సూచన వాళ్ళు అటువంటి వ్యక్తులు లేరు. ఏ అధికారి దగ్గరికి పోయినా కానీ మీకు ఇప్పుడు ఎక్కడైతుంది, అప్పుడు ఎక్కడైతుంది, ఆడికి వన్లి ఈడికి వన్లి ఆ కట్టను సరి చేసులు లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చులు లేదు. ఆనాడు పోయిన ఈ భూములు ఈ వారకు అట్టనే ఉన్నాం కాబట్టి ఇంక ఇది వరకు ఏ అధికారి అయినా దాన్ని ఇస్తే మేము రైతులం, మేము ఆనందపడతామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఎటువంటి మాకు ఏ కష్టం తీరుతుంది, మాకు నీళ్ళు వస్తే మేము పంటలు వేసుకుంటాం. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా నీళ్లు లేవు. ఆ కట్ట కుంగిపోయే ఉన్నది. దాని మీద పరదలు కప్పిండ్లు.